అయోధ్య రామాలయంలో జనవరి 22న ప్రతిష్ఠ చేయనున్న బాలరాముని విగ్రహం ఫోటోలు బయటకు వచ్చాయి. విగ్రహం తెల్లటి గుడ్డతో కప్పబడి ఉంది. గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న బాలరాముని విగ్రహాన్ని కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. ఇక మందిరంలో విగ్రహ ప్రతిష్టాపనకు ముందు జరుపుతున్న ఆచారాల్లో భాగంగా బాలరాముని గర్భగుడికి తీసుకువచ్చారు. బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గర్భగుడిని శుద్ధి చేసేందుకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. సరియు నది నుండి తీసుకువచ్చిన నీటితో పాటు దేశంలోని వివిధ పవిత్ర నది జలాలను తీసుకువచ్చి గర్భగుడిని శుద్ధి చేయనున్నారు. అనంతరం గర్భగుడిలో పూజలను నిర్వహించి బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గర్భగుడిని శుద్ధి చేసేందుకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. సరియు నది నుండి తీసుకువచ్చిన నీటితో పాటు దేశంలోని వివిధ పవిత్ర నది జలాలను తీసుకువచ్చి గర్భగుడిని శుద్ధి చేయనున్నారు. అనంతరం గర్భగుడిలో పూజలను నిర్వహించి బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ప్రత్యేక క్రతులు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. అయోధ్యలో ఆచార్యులు ఆలయ ప్రాంగణంలో గణేష్ పూజ, వరుణ పూజ, వాస్తు పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. జలదివాస్లో భాగంగా రామ్లీలా విగ్రహాన్ని నీటితో శుభ్రం చేశారు.